రోజు వారి వలె తన పని చేసుకొనుచు రోజు వారి వలె ప్రార్థన చేసుకొనుచుండగా దేవదూతకు మరియను దర్శిస్తుంది. దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడు. మైక్ 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 జయన మైక్ మరియా, భయపడకు, నీ ప్రభువు వలన గర్భం ధరించి ఆయనకు యేసు అను పేరు పెట్టగలవు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. నీ దాసురాలిని మాకంటే జరుగుగాక. యోసేపు తన రోజువారి వలె తన పని చేసుకొని చుండగా యోసేపు యొక్క స్నేహితుడు యోసేపును కలవడానికి వస్తాడు. నీకు విషయం తెలుసా? ఏమిటా విషయం? గర్భవతంగా? అవునా? సరే, నువ్వు వెళ్ళు. యోసేపు మరియా గర్భవతి అనే విషయము తెలుసుకొని యోసేపు నీతిమంతుడై ఉండి మరియను రహస్యంగా విడనాడవలనని ఆలోచిస్తూ నిద్రపోచుండగా మరి ఒకసారి యోసేపును దేవదూతలు దర్శిస్తాడు. నోరుతోటి దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనిను. వారి ప్రజల పాపముల నుండి ఆయన్నే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టగలవు. యోసేపు దేవదూత దర్శించిన తర్వాత మరియను చేర్చుకుంటాడు. దండోర రోజు అటు తర్వాత ఇంటికి ఉన్నది. ఆగు మైకులు తీసుకో, మైకులో మాట్లాడాలి. ఇంకా ఏం జరగలేదని చూసి పెట్టుకున్నాం. దావీదు పట్టణంలో లోకరక్షకుడు పుట్టాడు. మీరు మీ పేర్లు నమోదు చేసుకున్నారు. రాసుకున్నాడు. మీరు మీ పేర్లు సొంత ఊరలకు పండి. వినండి ప్రజలారా, వినండి. చెప్పలేదు అన్నారు, వినలేదు అన్నారు. వినండి ప్రజలారా, వినండి. కైసరి ఆగస్టు వారి ఆజ్ఞ విన్నాక యోసేపు మరియను చేర్చుకుంటాడు. ఇంటి ఓనర్స్ నడువా జాలా నడచి కాలు లేవు, నిలువాని చట చోటు లేదు. నడువా జాలా. ఎవరమ్మా మీరు? అమ్మా, మా భార్య
శూలాలు మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇవ్వరా? వెళ్ళండి. గట్టిగా అమ్మా, మా భార్య 2 గర్భవతి, 2 చీలాలు మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇవ్వరా? చికి, ఎవరమ్మా మీరు? అమ్మా, మా భార్య 2 గర్భవతి, 2 చీలాలు మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే ఇవ్వరా? మా ఇల్లు చిన్నది, మా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళండి. ఆగండి, మా ఇంట్లో పశువుల పార్క్ ఉంది, మీకు నచ్చినట్టయితే ఉండండి. ధన్యవాదాలమ్మా. గొర్రెల కాపరులు. దివ్య గొర్రెల కాపరులు. మేకలు గొర్రెల కాపరు చలిలో మంట వేసుకొని చుండగా వారి సంభాషణ విందాం మనం. సుశాంత్ అరే చలి చాలా ఉంది. అరే చలి ఈరోజు చాలా ఉందిరా. అరే ఎవరో లోకరక్షకుడు పుట్టాడంటగా. అవునరా. గొర్రెల కాపరు అరే సంభాషించుకొని మన గొర్రెలు ఏం చేస్తున్నాయి చూసి రాపోరా. మైక్ కొన్ని గొర్రెలేమో పట్టుకున్నాయి, కొన్ని గొర్రెలేమో మేకుతున్నాయి, కొన్ని గొర్రెలేమో చూస్తున్నాయి. గొర్రెల కాపరులను దేవదూతలు దర్శిస్తారు. అరే తెల్ల దయంతో అరే భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక శిష్యుడు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నత మీరు చూచుదరు. అరే లోకరక్షకుడు పుట్టాడంటారా, మరి నువ్వేమిస్తావు? నేను గొర్రెనిస్తారా? నేను గొంగోలు ఇస్తాను. రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రండి రండి రండయో రక్షకుడు పుట్టెను, రక్షకుడు పుట్టెను రక్షణాలు తెచ్చెను, రక్షకుడు పుట్టెను రక్షణాలు తెచ్చెను. తూర్పు దేశపు జ్ఞానుల గురించి చూద్దాం. తూర్పు దేశపు జ్ఞానులు ఆ చుట్టూని వెంబడిస్తూ వచ్చారు. ఎవరమ్మా మీరు? తూర్పు దేశపు జ్ఞానులు. నేను చుక్క చూసుకుంటే నేను కూడా. సరే మనమందరం రాజు దగ్గరికి వెళ్దాం. మీరు రండి రాజు పోండి. రాజు ఒక్కడే, తేజ రాజు ఒక్కడే. ఉండు చెప్పు, మాట్లాడు, మైక్ తీసుకొని మాట్లాడు. అయ్యో కరెంట్ లేదా, గట్టిగా మాట్లాడు. మైక్ కరెంట్ లేదా, మాట్లాడు. మైకు లేదు. అందరు ఎలా ఉన్నారు? గట్టిగా మీరండి
రోజు అను ఆగండి అను. రోజు ఆగండి అను. ఎవరి మీద మేము మేము రాజుని అడిగి చెప్తాను. ఓ. జయము జయము హే రోజు రాజు అన్నాడు. జయము జయము ఆ సీన్ చెప్పండి. ఆ సీన్ ఆ సీన్ ఎవరు మీరు ఎవరు మీరు అను. ఎవరు అమ్మా అరవకండి, వినండి వాళ్ళది. జ్ఞానులం. నేను కూడా ఆ సీన్ అవ్వండి. మంత్రి జోషియా జోసియా